అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మొదట దేవుడు యోనాకు మరలా అవకాశం ఇస్తా ఉన్నాడు. రెండవ తరుణం ఇది దేవుని కృప. మొదట దేవుని ఆజ్ఞను అతిక్రమించిన యోనాను దేవుడు త్రోసివేసి నాశనం చేసి, మరొకరి ద్వారా దేవుడు తన కార్యాన్ని పూర్తి చేయగలడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి. అయితే ఆగాలి ఇక్కడ. దేవుడు అలాగూ చేయడం లేదు. యోనా ప్లేస్లో ఇంకొకరిని కాదు, యోనానే కదా. మనం అనుకుంటాం తప్పు చేస్తే ఇంక వద్దు అని, ఎంతవరకైనా వాళ్ళను లాగేస్తాం, ఎక్కడైనా పడేస్తాం, ఎక్కడైనా కూర్చుండబెడతాం. ఎందుకంటే మనలో కూడా ఆ తప్పులు ఉన్నాయి. మనది అదే నైజం కాబట్టి. ఇది మానవ పద్ధతి. ఒక దేశ అధికారుల యొక్క పద్ధతి కూడా అదే. తప్పు చేస్తే శిక్షించడం కదా, వారి స్థానాన్ని తొలగించడం, వారిని గురించి చెడ్డగా ఆలోచన చేయడం, వారిని గురించి నెగిటివే. అయితే దేవునిలో అది లేదు. అదే దేవుడంటే. సర్వశక్తి సంపన్నుడు, సర్వకృపానిధి, సమస్తము పైన అధికారము కలిగిన వాడు, అన్యజనుల రాజ్యము మీద అధికారము కలిగి ఉన్నాడు. ఆయన్ని ఎదిరించుటకు ఎవనికి కూడా సాధ్యము కాదు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం మానవ జాతికి మేలు. ఇది విధి అని వాక్యం మనకు ఘంటాపదంగా వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకుండా, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కలిగే నెమ్మదిలోకి, శాంతిలోకి, సంతోషంలోకి, సమాధానంలోనికి రాకుండా నష్టాన్ని, అవమానాన్ని, కలవరాన్ని, భయాన్ని, భ్రాంతిని కలిగి దినదినము ఆత్మకు అనారోగ్యాన్ని, శరీరానికి ఆయాసాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. అయితే వాక్యం అంటా ఉంది, ఇప్పుడైనను భూదిగంత నివాసులారా, దేవుని వాక్యమే చెప్తూ ఉంది, నా వైపు చూచి నేనే దేవుడనని మీరు తెలుసుకోండి. దేవుని వాక్యము చేత మీరు పోషించబడండి, ఆదరించబడమని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ దినాన బంధకము నుండి, దాసత్వము నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుని ఆహారాన్ని అంటే మన్నాను, బండ నుండి నీళ్లను త్రాగినారు. ఇవి బిస్లరీ వాటర్ కన్నా శ్రేష్టమైనవి. కనుకనే ఆత్మకు తృప్తి, జీవితములో శాంతి, సంతోషం, సమాధానం, హృదయములో ఆత్మీయ ఆనందం, ప్రాణమునకు జీవము దేవుని అనుగ్రహము ద్వారా అవి అనుగ్రహించబడ్డాయి. అంధకారములో నుండి అమర్త్యతలోనికి వచ్చినారు. అగ్ని వంటి బంధకము నుండి దేవుని ప్రాకారమనే దుర్గములోనికి చేర్చబడ్డాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు మరణము నుండి జీవములోనికి మనము దాటించబడతాం. అంటే భూమి మీద మనకు మరణమే ఉండదా
అని అనుకుంటా ఉంటారు కొందరు. అంటే వాళ్ళకు మైండ్ పని చేయలేదు అని అర్థం. మరణం సంభవిస్తుంది, సంభవించిన మరణము చేత మనము పూడ్చివేయబడతాము. సమాధి చేయబడినటువంటి మనము ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభువుతో జీవించాలనే ఆశపడేటటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువుతో మరి సమాధాన పడినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానముల ద్వారా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుతో మరి సఖ్యత, సహవాసము, సమాధానము కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారముతో మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఆ దినానికి నువ్వు నేను ఉండకపోవచ్చు. కాబట్టి విశ్వాసం ఉంచి చనిపోతే సమాధిలో నుండి కూడా మనము ఆ పిలుపుకు, ఆ శబ్దానికి, ఆ స్వరానికి మనము లేచి వస్తాం. కొంత సమయమే యేసుక్రీస్తు ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆయన జాగు చేయడం లేదు. నిశ్చయముగా ఆయనను ఎవరైతే తెలుసుకుని ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువులో ఎవరైతే నిలిచి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం, యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండడం నేరము కాదు, ఘోరము కాదు, తప్పిదం కాదు, అన్యాయం కాదు, దుర్మార్గం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం క్షేమము, సంతోషము, సమాధానము. నేటి దినాలలో అదేదో నేరమైనట్లుగా చూస్తూ ఉన్నారు. ఎవరు చూస్తారో నేరస్తులే అట్లా చూస్తారు, అన్యాయస్తులే అట్లా చూస్తారు, దౌర్జన్యకారులే అలా చూస్తారు, శరీరానుసారులే. అలాగా దేవునికి, దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ హృదయులే అలాగూ ప్రవర్తిస్తారు. ఇప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉంది. ప్రభు అయిన యేసుతో సహవాసములో నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క జీవము, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మనము ప్రభువుతో కూడా ఉండడానికి ఎత్తబడతాము. యుగ సమాప్తికి సూచనలు ఎన్నో ఈ భూమి మీద దినదినము జరుగుతూ ఉన్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దినమైనా, ఆ గడి అయినా, ఆ సమయమైనా ఎవరికి తెలియదు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి విడవబడకుండా ఎత్తబడినట్లు, ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా మనము వెళ్ళునట్లు మనము ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుదాం. స్వర్గీయ తండ్రికి ఏకైక కుమారుడు ఆయన మన సమస్త కల్మషము నుండి విడిపించుట కొరకు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, సత్యవంతులుగా, సమాధానములోనికి తీసుకురావడానికే యేసు అనే నామముతో ఈ భూమి మీదకి వచ్చినాడు. కష్ట దుఃఖములలో, ఇరుకు ఇబ్బందులలో ఆయన పాలివాడయ్యాడు. పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, పరిశుద్ధుడు. మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, దుఃఖించబడ్డాడు, తృణీకరించబడినాడు, నిందించబడినాడు. మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో పాపము నుండి, పాపపు అంధకారము నుండి, సాతాను యొక్క క్రియలను ద్వారా కలిగే ఆ శిక్ష నుండి, మరణము నుండి మనల్ని విడిపించడానికి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. తండ్రి చేతి నుండి ఆత్మను పొందినాడు. తండ్రి కుడి పార్శ్వమునకు ఎక్కినాడు. మన సమస్త పాపములను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరి దోషములు, పాపములు క్షమించబడ్డాయి.
నోటితో ఒప్పుకొని, ప్రభు అయిన యేసును నోటితో ఒప్పుకొని విశ్వాసం ఉంచుట ద్వారానే రక్షణ, పాపక్షమాపణ, జీవము, పరలోకము ప్రాప్తిస్తాయని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. యోనా దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు, దేవుని మాట వినలేదు. అయితే దేవుడు నా మాట వినలేదు కదా అని కొట్టివేయలేదు. ఇది మనకు కూడా సరిపోతుంది. పలుమార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు మనము ఎరిగి అంటే తెలిసి మనము పడినాం, చెడిపోయినాం. పాపంలో, అంధకారంలో, అజ్ఞానంలో, అవమానంలో, మరి పాపం యొక్క స్థితి నుండి బయటికి రాలేక నష్టపోతూ ఉన్నాం, దిగులుతో ఉన్నాం, చింతలో ఉన్నాం, విచారంలో ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి అని లెక్కలేసుకుంటున్నాం, కానీ జవాబు అయితే రావడం లేదు. అయితే యోనా దేవుని మాట వినక మరి తుఫాన్లో చిక్కుకున్నాడు. సముద్రం ఉప్పొంగుతూ ఉంది, అలలు మరి ముంచెత్తడానికి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో యోనాకు దేవుడు 2వ అవకాశం ఇస్తా ఉన్నాడు. సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి. అయితే దేవుడు మరి మనుషునిలాగా చేయకుండా యోనాకు ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇదే దేవుని కృప. అర్హత లేని, యోగ్యత లేని, అన్క్వాలిఫైడ్, అన్ఫిట్ అయినటువంటి వారికి మరి దేవుడు కృప ఇచ్చి, క్వాలిఫై చేసి, సామర్థ్యం ఇచ్చి సమకూర్చుటయే దేవుని కృప. దేవుడు కోపించుచున్నే, కీర్తనకారుడు అంటాడు, తన వాత్సల్యతను జ్ఞాపకం ఉంచుకొనువాడు కదా. ఫరో ఐగుప్తు ప్రజల యొక్క ఘోరమైన కార్యాలను బట్టి సొదొమలాగా ఐగుప్తు దేశాన్ని ఒకేసారి నాశనం చేయవచ్చు. లోతు దినాల్లోని ప్రజలను నాశనం చేసినట్లుగా ఐగుప్తు దేశాన్ని ఒకే దినములో నాశనం చేసి ఉండొచ్చు. మరలా భూమి మీద బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి విస్తరించకుండా అది పూర్తిగా భూమిలో నిక్షిప్తమై దానివలన హాని లేకుండా మరి మేలుకరంగా ఆయన చేయగలడు. అయితే అలాగూ చేయడం లేదు కదా, అలాగూ చేయడం లేదు. ఐగుప్తు ప్రజల యొక్క ఘోరమైన కార్యాలను బట్టి సొదొమలాగా, లోతు దినాలలో లాగా ఐగుప్తు దేశాన్ని ఒకేసారి నాశనము చేయగలిగినప్పటికీ కూడా నాశనము చేయకుండా దేవుడు కృప ఇచ్చినాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 పర్యాయాలు, 10 టైమ్స్, 10 మార్లు కదా. ఒకసారి పేతురు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినాడు. నా సహోదరుడు కదా, మనం సహోదరుడా అంటూ ఉన్నాం, కానీ క్షమించడం లేదు కదా, క్షమించడం లేదు, వారి కొరకు ప్రార్థించడం లేదు, వారి క్షేమం కొరకు, వారి సమాధానము కొరకు మనము విజ్ఞాపన చేయడం మానుకున్నాం. అయితే మనకంటే శ్రేష్ఠుడు, అద్వితీయుడు, సర్వశక్తుడు, దేవాది దేవుడే తండ్రి కుడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీవు దిగులు చెందిన అవసరం లేదు, నువ్వు విచారించిన అవసరం లేదు, నీవు అవమాన భారముతో కృంగిపోన్న అవసరం లేదు, నువ్వు ఒంటరివి అనేటటువంటి లోన్లీనెస్లోకి వెళ్ళని అవసరం లేదు. నీ కొరకు యుహిత సైన సమభీకర రూపుడే తండ్రి కొడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది కాదా దేవుని కృప? ఎన్ని మార్లు పేతురు అడిగితే ఎన్ని మార్లు క్షమించాలంటే యేసు ప్రభు క్షమిస్తూనే ఉండమన్నాడు కదా, ఒక నంబర్ చెప్పినాడు. అయితే మనం దాన్ని దాటేసి వస్తూ ఉన్నాం. జీవితకాలం మట్టుకు క్షమిస్తూనే ఉండమన్నాడు.
అయితే ఐగుప్తీయుల విషయంలో 10 పర్యాయాలు రాజును, ఐగుప్తు ప్రజలను, అక్కడున్న శకునగాండ్రను క్షమిస్తూ వచ్చినాడు. అయితే వారు గ్రహించడం లేదు, హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చినారు. అలా 10 పర్యాయాలు అద్భుతమైన శక్తిని, బలమును, దేవుని హస్తాన్ని వారికి చూపించినాడు. ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఫరోకు అవకాశం ఇచ్చినాడు, చెయ్యి ఇచ్చినాడు, లేచి రమ్మని కోరినాడు. అయితే ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఫరో దేశములోని ప్రజలు దేవుని ప్రజలైన, దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని సొత్తైనటువంటి, దేవుని స్వకీయులను బయటకు నడిపించడానికి, దేవుణ్ణి ధారాళంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా స్తుతించడానికి, ఆరాధించడానికి అడ్డుపడుతూ వచ్చినారు. వారు నడవకుండా మరి అడ్డుపడుతూ వచ్చినారు. ప్రాకారపు దుర్గములను పెల్లగించి ఐగుప్తు నుండి ఇశ్రాయేలును దేవుడు నడిపించినాడన్న సంగతి మనకు తెలుసు. ఒక సందర్భంలో పేతురు ప్రభువును ఎరుగను అని బొంకినాడు. పేతురు మరి బొంకినప్పుడు ప్రభు ఏం చేసినాడు? క్షమించినాడు. అయితే ఇక్కడ ఒక సందర్భం చెప్పినది గుర్తుకొస్తా ఉంది. మరి కొత్త నిబంధనలో దేవుడు కోప్పన్నాడు అని, కోప్పడుటకు ముందు ఆయన ఎంత దీర్ఘ శాంతము, కొన్ని వందల వేల సంవత్సరాలు అవకాశం ఇస్తూ వచ్చినాడు. అయినా విశ్వాసం ఉంచడానికి, నమ్మిక ఉంచడానికి, ఒప్పుకొని విధేయత చూపడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడకపోయినారు. అందుకని ఆయన కఠినంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైనా విశ్వాసం ఉంచండి, ఎప్పుడైనా నమ్మిక ఉంచండి అన్నాడు. కానీ వారి మీదికి ఉపద్రవాన్ని తీసుకురాలేదు. పేతురు బొంకినాడని పేతురును శిక్షించలేదు, క్షమించినాడు. పాతాళ లోక ద్వారపు తాళపు చెవులనిచ్చినాడు. పరలోక రాజ్యం యొక్క దాని మీద పేరు రాసినాడు పేతురుది. చూడండి, తన ప్రజలను కాసేటటువంటి పనిని అప్పగించినాడు. ఇది దేవునిలో ఉన్నటువంటి కృప. దేవుడు కృపగలవాడు గనక అవకాశం వెంబడి అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహము దేవుని అధికారము. నేడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. మనము ఇంకా వాటిని గ్రహించక, ఉపయోగించక నష్టపోతా ఉన్నాం. భూమి మీద నిలిచిపోయి ఉన్నామంటే, ఏదైనా మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని అపారమైనటువంటి కృప. మనలో ఏమీ లేదు, చూసినాడు, ఏమీ లేదు, ఫలాలు లేవు, మరి సంతోషం లేదు, తృప్తి లేదు, నెమ్మది లేదు. తీసుకోవడమే కానీ మరి ఫలించి ప్రభువును సంతోషపరిచే అది మనలో ఈసుమంతైనా కనిపించడం లేదు. పైకైతే పళ్ళు ఎండమావులు లెక్క కనపడతా ఉన్నాయి కానీ అవి ఫలాలు కాదు. పైకైతే కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి, కానీ అవి ఎండమావులే. అందుకే దేవుడు అటు చూస్తూ ఉన్నాం, అయితే పెళ్ళగించడానికి ఇష్టపడడం లేదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటా ఉన్నాడు. దేవుని కృప ఇది, దేవుని అపారమైనటువంటి కృప. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే యెహోవా కృపగలవాడు అని ఉంటుంది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక
మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని మనం చూస్తాం, కృపగలవాడు. కనుకే మనం ఎన్ని మార్లు తప్పిపోయినా, తిరుగుబాటు చేసినా, ఆయన మాట వినక, దేవుని ఇష్టానుసారమైన విధానములో మార్గములో నడవక, దేవునికి ఆయాసము కలిగించినను, పరిశుద్ధాత్మను దుఃఖపరచినప్పటికీ క్షమించినాడు, సమీపముగా వచ్చినాడు, కాపాడుతూ ఉన్నాడు, సహవాసములో నిలబెట్టినాడు. యోనాకు రెండవ అవకాశం ఇస్తా ఉన్నాడు, కానీ యోనాను అప్పగించలేదు కదా. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని మనము ఆనందిస్తే ఆశీర్వాదములోనికి చేర్చబడతాం. ఇదే దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణానికి పోయాను. ఈసారి యోనా అవిధేయతకు అవకాశం ఇవ్వడం లేదు. దేవుని అనుగ్రహము చేత విధేయత చూపి ఎక్కడికి వెళ్తున్నాడంటే, దేవుడు చూపిన మార్గములో వెళ్ళిపోతూ ఉన్నాడు కదా. ఆయనకు విధేయుల అవడం అనేది ఎంతైనా ధన్యకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. విధేయతలకు దేవుని అనుగ్రహముంది, విధేయులకు రక్షణ, అవిధేయులకు నాశనముంది అని వాక్యం చెప్తా ఉంది. విధేయత చూపినటువంటి వారికి దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఉంది, అవిధేయత చూపినటువంటి వారికి దేవుని కరుణా కటాక్షములు లేవు. కానీ వారికి మరొక అవకాశం ఇవ్వబడతా ఉంది, మరి ఒక తరుణం ఇవ్వబడతా ఉంది. మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఇంకా అక్కడనే మనం శ్రమల వలన విధేయత, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పొందిన శ్రమల యందు విధేయత చూపుట ద్వారా, ఆ శిలువ యందు విధేయత చూపుట ద్వారా, ఆ పునరుత్థానమునకు విధేయత చూపుట ద్వారా, ఆ క్రీస్తు రక్తమునకు లోబడుట ద్వారా సంపూర్ణ సిద్ధి క్రమములో చేరి దేవుని చేత పిలువబడి మరి విధేయులైనటువంటి వారందరికీ నిత్య రక్షణ అని మనం చూస్తా ఉన్నాం. నిత్య రక్షణ ఎవరికి? క్రమములో చేరిన వారికి, శ్రమలయందు, క్రీస్తు శ్రమలయందు విధేయత చూపినటువంటి వారికి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, దేవుని చేత పిలువబడినటువంటి వారికి, నన్ను పిలవలేదనుకోకూడదు, సార్వత్రిక ఆహ్వానం ఉంది. బోధిగంత నివాసులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని మీరు తెలుసుకొని, నేనే దేవుడనని మీరు తెలుసుకొని అని వాక్యం సెలవిస్తా ఉంది. వాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, లోబడుట ద్వారా,
ఆ క్రమములోనికి వచ్చుట ద్వారా నిత్య రక్షణ. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 మరొక మాట మనం చూస్తాం. విశ్వాసమును బట్టి, నమ్మికను బట్టి, విధేయతను బట్టి రాహాబు అనే ఒక వేశ్య సమాధానముగా అవిధేయత చూపకుండా దేవుని ప్రజలను చేర్చుకొని, దేవునికి ఇష్టలైన వారిని చేర్చుకొని ఆమె ఇంటి వారు రక్షించబడినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో చాలామంది అట్లా పక్కకు తోసేస్తూ ఉన్నాం, కార్నర్ చేస్తూ ఉన్నాం కదా. విశ్వాసం ఉంచడం ద్వారా, విధేయత ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రజలను రక్షించడానికి, వారిని తృణీకరించకుండా, వారిని అవమానించకుండా, వారిని ఎగతాళి చేయకుండా, వారిని అప్పగించకుండా ఏం చేసింది? దాచిపెట్టింది. ఎందుకు? దేవుడు వస్తాడు. ఈ పట్టణములో దేవుని యందు విశ్వాసం ఉంచని శాపగ్రస్తులను ఆయన కదా స్వాధీనం చేసుకుంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆ దేవునిలో నమ్మిక ఉంచినటువంటి వారికి నెమ్మది ఉంది, అవకాశం ఉంది, అనుగ్రహం ఉంది. కాబట్టి నిత్య రక్షణలోనికి ఆమె రాగలుగుటకు కారణం, నశించిపోకుండా జీవములోనికి రావడానికి కారణం విధేయత. విధేయత అని మనం చూస్తా ఉన్నాం. దీన మనస్సు గల వారి యొద్ద దేవుడు నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. విధేయుల యొక్క ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దీన మనసు కలిగి, విధేయత కలిగి, క్రమములో చేరిన వారిని దేవుని హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి లోబడేటటువంటి వారిని అపవాది చేతి నుండి విడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. గనుక మనము దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. కొన్నిసార్లు ఇరుకైన గుంట మనకు ఎదురవుతుంది, అందులో పడిపోకూడదు. సమస్యలు వలయము వలె చుట్టి వస్తాయి, అయితే వాటిని చూసి మనము కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే వాక్యం ఉంది కదా, నేను లోకమును జయించి ఉన్నాను. మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు అనుదినము నూతన వాత్సల్యత కలిగి మనల్ని తట్టి మనల్ని నిద్రలేపుతూ ఉన్న మన దేవుడు లోకమును జయించినాడు. కాబట్టి మనం ఎదిరించినప్పుడు పారిపోతాడు. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. కనుక ప్రతి విషయములో ఆయనకు లోబడి జీవించినప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశమనే నిచ్చెన, అవకాశమనే నిచ్చెన మీద మనము ఎక్కి రావడానికి దేవుడు కొన్నిసార్లు తన హస్తాన్నే చాపి మనలో ఎత్తుకుంటాడు, ఆ స్థానంలోకి తీసుకెళ్తాడు. అయితే కనిపించే ప్రజలు, చుట్టూ ఉన్న పరిస్థితులు నిరుత్సాహంలోకి నిన్ను లాగేయవచ్చు. వాటిని చూడబాక, ఎందుకంటే వాటిని నీవు చూసినప్పుడు నిరుత్సాహపడిపోతావు, కృంగిపోతావు, డసిపోతావు, అలసిపోతావు. ఈరోజు ఏదో నీలో గమనించి నీకు ఏవేవో ఇచ్చి ఉండవచ్చు. అయితే ఒక దినాన మనుషులు కదా, మనిషి కంటికి నలుసులే కనిపిస్తాయి, తూలాలు కనిపించవు. యెస్ప్రో చెప్పినాడు కదా, నలుసులనే మీరు చూస్తున్నారు, కానీ మీలో ఉన్న వాటిని మీరు చూడడం లేదు. కనుక మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు,
తృణీకరిస్తూ ఉన్నారు, అప్పగిస్తూ ఉన్నారు. రాహాబు అనే ఆ వేశ్య అలాగే చేయలేదు. ఆమె నశించక జీవంలోనికి వచ్చింది. కాబట్టి నీవు నిరీక్షణ ఉంచు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభు అయిన యేసు ద్వారా కలిగే ఆ క్రమములోనికి, సహవాసములోనికి మరి నీవు చేర్చబడినప్పుడు, స్థిరుడమైనప్పుడు, దేవుని నిత్య రక్షణ ద్వారా సార్వత్రిక దేవుని వాత్సల్యతలోనికి మనము చేర్చబడతాం. తద్వారా నెమ్మది, సంతోషము, జీవము మనకు ప్రాప్తిస్తాయి. ఈ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. అవన్నీ ఎవరు తీర్చరు. కాలంలో మార్పులు వచ్చినాయి, కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. అపోస్తల కార్యములలో కనిపించినట్లుగా మనకు కనిపించకపోవచ్చు. అయితే నమ్మదగిన వాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మన కొరకు మధ్యాకాశంనకు రానున్నవాడు, మనల్ని తండ్రి కుడి పార్శ్వమునకు దేవుని మహిమలోనికి, దేవుని రాజ్యములోనికి, జీవము గల దేవుని సన్నిధిలోనికి తోడుకొని వెళ్ళేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆ ప్రభు యందు నమ్మిక ఉంచుదాం. ఆ ప్రభు కొరకు మనము సహవాసములో సమాధానము కలిగి ఉందాం. ఆ ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు రక్షణ, నిత్య రక్షణ, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అని వాక్యం చెప్తాను. లోక పాపను మోసుకొని పోయే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి అనేకులు ధన్యులైనారు, అనేకులు దీవెనలలో మరి ఈదుతూ ఉన్నారు. నేను కూడా ఆ ధన్యతలోకి, ఆ జీవములోనికి, ఆ సమాధానములోనికి చేరి వచ్చేదముగాక.